పరీక్ష చేయాలో పరీక్ష చేస్తున్నారు వాసుదేవ్ గారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతున్నారు, మా పైన తప్పుడు కేసులు పెట్టేశారు, మా పైన జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. సార్ విజయసాయి రెడ్డి గారు ఎవరు సార్? వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టక ముందు నుంచి రాజశేఖర రెడ్డి ఫ్యామిలీతో పక్కనే ఉండి నడిపించిన వ్యక్తి ఆయన విజయసాయి రెడ్డి. ఆ పార్టీ పెట్టడానికి ప్రముఖుడు, ఆ సెకండ్ క్యాడర్ ఆయనది. అలాంటి వ్యక్తే వచ్చి లిక్కర్లో నా ఇంట్లో చర్చలు జరిగినాయి, నేను దానికి 100 కోట్లు కూడా ఇన్వెస్ట్మెంట్ ఇప్పించాను. ఏం చెప్పాడు సజ్జల అతనికి ఏదో మీరు డబ్బులు ఏం చెప్పాడు మీకు? కక్షపూరితంగా తెలుగుదేశం పార్టీ కంపెనీ ఉందో ఆ కంపెనీ కనకారావు గారు ఆయన మాట్లాడండి. కనకారావు గారు ఆయన మాట్లాడండి. కనకారావు మ్యూట్ చేయండి. విజయవాడలో గాని హైదరాబాద్ లో కలిసాడు వాళ్ళ పేర్లతో సహా చెప్తూ, అదే విధంగా ఆ పేమెంట్ కూడా ఏ విధంగా రీపే చేశారో కూడా చెప్పాడు ఆయన. అంటే అదంతా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ గారు చెప్పించారు విజయసాయి రెడ్డి చేత. ఇవన్నీ చెప్పమని చెప్పాడా? విజయసాయి రెడ్డి గారు స్వయంగా చెప్పాడు లిక్కర్లో ఎవరెవరు పాత్ర ఉంది, ఏదైతే బ్రాండ్స్ లిక్కర్ బ్రాండ్లు ఏదైతే సేల్ బాగా జరుగుతుందో, వీళ్ళకి ఏదైతే మంచి కమిషన్లు ఇస్తారో వాటిని బాగా సేల్ చేసే విధంగా ప్రభుత్వ షాపుల్లో పెట్టి అమ్మడము, అదే విధంగా కమిషన్లు లేని షాపుల్ని ఆ బ్రాండ్లు తొక్కేయడము, ఇలాంటి చర్యలన్నీ జరిగాయని చెప్పారు స్వయంగా. ఇంకా అలాంటి కార్యక్రమాలు చేసి కూడా మేము నీతి నిజాయితీ ధర్మము, మమ్మల్ని చంద్రబాబు నాయుడు అలా దొక్కేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ జైల్లో పెట్టేస్తున్నాడు, వీళ్ళు కక్షపూరితంగా రాజకీయాలు చేస్తున్నారు అంటే హాస్యాస్పదంగా ఉంది మేము చెప్పడం. రాష్ట్ర ప్రజలు ఇప్పుడే 11 సీట్లు ఇచ్చారు, ఇంకన్నా మీరు ఎందుకు 11 సీట్లు ఇచ్చినారో ఆలోచన చేయాలి. దాన్ని పక్కన పెట్టేసి ఎంతసేపు ప్రభుత్వాల పైన మీరు చేసిన అవినీతిని ఏదైతే ఎండగట్టే ప్రయత్నం చేస్తుందో వాటిపైన సిట్ కానీ ఈడీలు కానీ విచారణ చేస్తుంటే ఇవన్నీ ఆరోపణలు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. మేము చెప్పడం ఒకటే సార్, ఈ రోజు వీళ్ళు తప్పు చేస్తారు కాబట్టే ఈరోజు ఒక్కొక్కరు ఏదైతే ధనంజయ రెడ్డి ఏ విధంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి కొమ్ము కాశారో, అదే విధంగా ఏదైతే వాసుదేవన్ రెడ్డి గారు, అదే విధంగా ఏదైతే ఎస్పీవై రెడ్డి డీలరు, ఏదైతే సజ్జల శ్రీధర్ రెడ్డి, వీళ్ళంతా లిక్కర్ లో పూర్తిగా పీకం లోతుల్లో అవినీతిలో ఉన్నారు కాబట్టి A31, A32, A1 వీళ్ళు ముగ్గురు రిమాండ్ రిపోర్ట్ లో వేణుగోపాల్ గారు రిమాండ్ రిపోర్ట్ లో ఈ ముగ్గురు వాసుదేవ్ రెడ్డి గారు, అలాగే ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పారు. ఒకప్పుడు వైసీపీలో ఉన్న ఎంపీ గారి పేరు చెప్పి, ఆయన ఇప్పుడు వేరే పార్టీలో ఉన్నారు, ఆయన పేరు కూడా చెప్పారట. ఆయన వాసుదేవ్ రెడ్డి గారికి బంధువు. సో ఇప్పుడు మరి వాసుదేవ్ రెడ్డి గారిని కాపాడుకోవడానికి మీకు కూటమి ప్రయత్నం చేయాలి కదా. ఇప్పుడు అందులో అసలు వాసుదేవ్ రెడ్డిని కాపాడటం కోసమే ఆయన పార్టీ షిఫ్ట్ అయ్యారని చెప్పేసి ఒక ఆరోపణ. సో మనం దాని లోతుల్లోకి వెళ్ళవలసిన లేదు, కానీ మొత్తానికి ఆయనైతే చెప్పేశాడు పేరు, ఇలా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం వల్లే ఇవన్నీ చేయాల్సి వచ్చింది అని చెప్పేసి వాసుదేవ్ రెడ్డి చెప్పాడు. అండ్ కసిరెడ్డితోటి ఎప్పుడెప్పుడు మీట్ అయ్యాం, ఏ కాంటెక్స్ట్లో మీట్ అయ్యాం. కసిరెడ్డి ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఐటీకి సంబంధించి అడ్వైజర్ దగ్గరికి మరి ప్రిన్సిపల్ సెక్రటరీ హోదా ఆయన ధనుంజయ రెడ్డి గారు, ఆయన ఆ హోదా ఉన్న ఆయన వెళ్ళారు. అంటే వ్యవస్థని కసిరెడ్డి ఆ స్థాయిలో వాడుకుంటా, అదే కసిరెడ్డికి ఈరోజు మీ ప్రభుత్వం ఏంటంటే సౌకర్యవంతమైనగా అన్ని ఏర్పాట్లు జైల్లో చేసి ఫోన్ కూడా ఇచ్చేసి మీరు బయట ఎవరితో అయినా మాట్లాడుకుంటే విచ్చలవిడిగా ఇంకా ఇన్ని 4 నుంచి చెబుతున్నా ఇంకా అది నడుస్తూనే ఉంది. ఫోన్ తీసుకోలేకపోయారు. మేము లేస్తే మనుషులం కాదంటారు, కన్నెర చేస్తారు, ఆగ్రహిస్తారు. మరి ఆ లోపల ఫోన్ అట్నే ఉంది, ఆయన అందరితో మాట్లాడేస్తున్నాడు. వాసుదేవన్ రెడ్డి గారు ఎవరైతే సార్, నేను వాసుదేవ్ రెడ్డి, ఇంకా రెడ్డి కాలేదు, నా పేరు వాసుదేవన్ గారు. ఈ ఇద్దరు పేరు చెప్పుకోయి వాసుదేవన్ గారు. ఇప్పుడు ఏదైతే కసిరెడ్డి గారికి ఎవరైతే కూటమి ప్రభుత్వం కూడా ఎక్కడైనా సపోర్ట్ చేస్తా ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం కూడా వాటిపైన ఖరీదుగా తీసుకుని, ఎందుకంటే మెయిన్ పాత్ర సూత్రధారి ఆయన A1. ఆ A1 అనే వ్యక్తికి ఎవరెవరితో ఏమేమి లింక్స్ ఉన్నాయి, ఈ ముగ్గురు కలిపి ఏదైతే ప్రతి నెల 60 కోట్లు, దాదాపు 60 కోట్ల దాకా లిక్కర్ స్కామ్లు అవినీతి జరిగితే, దాదాపు 4,000 కోట్లు 5 సంవత్సరాలు అవినీతి జరిగిన వ్యక్తికి కూటమి ప్రభుత్వం ఎవరైనా ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసినా కూడా ఖచ్చితంగా వాటిపైన కూడా చర్యలు ఉంటాయి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం ఎక్కడ కానీ ఉపేక్షించే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఈ స్కామ్
భారతదేశంలోనే లిక్కర్ స్కాముల్లో కన్నా అతి పెద్ద స్కామ్ ఇది. ఇలాంటి స్కామ్ ని ఎక్కడన్నా ఉపేక్షిస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మీద లెక్కర కేసు దీని బయటికి ఒక్క నిమిషం అండి కనకారావు గారు, ఆయన మాట్లాడండి ప్లీజ్. మీరు ఆ టైంలో అంతా నిద్రపోయి ఇప్పుడు ఏదో లేచి కూర్చొని మాట్లాడుతున్నారు. కనకారావు గారు ఆయన మాట్లాడండి ప్లీజ్ ఆయన 5 మాట్లాడండి. సంవత్సరాలు నిద్రపోయి ఇప్పుడు లేచి ఏదో రైట్ నరసింహప్రసాద్ గారు, ఆర్డర్ లేదు. నరసింహప్రసాద్ గారు ఆయన మాట్లాడతారు ఇప్పుడు. ఓకే, వాసుదేవన్ గారు, ఖచ్చితంగా ఈ స్కామ్ ని బయట తీసి ఎవరెవరు ఎంతంత పెద్దలు ఉన్నారు అందరూ బయటికి రావడం జరుగుతుంది. ఈ డబ్బు ఎక్కడెక్కడికి చేరింది అనే విషయాలు తెలుస్తుంది. ఖచ్చితంగా యాక్షన్ అనేది ఉండాలి దీనిపైన. అందుకే కృష్ణాంజనేయులు గారు మాట్లాడతారండి. కృష్ణాంజనేయులు గారు, సో కూటమి వర్షన్ విన్నారు, వైఎస్ఆర్సీపీ వర్షన్ విన్నారు, జరిగింది వాస్తవం. మిస్ అయిన అమౌంట్ 98,000 కోట్లు. మరి అది ఎక్కడుందంటే వీళ్ళు అంటారంటే తాడేపల్లి నేలమాళిగలో దాచారు, లేకపోతే బెంగళూరు యలహంక ప్యాలెస్లో దాచారు. ఇవన్నీ కాదు, అసలు పాకిస్తాన్ ఉగ్రవాదుల అకౌంట్లోకి వెళ్ళిపోయినాయి. జైషే మహమ్మద్, లష్కర్ తోయిబా అక్కడి నుంచి మళ్ళీ హవాలా రూట్లో మళ్ళీ వెనక్కి వస్తున్నాయని ఇంకొక వర్షను. ఏది నిజమో తెలియదు. ఆయనేమో కంఫర్టబుల్గా రాజ్ రెడ్డి గారు మంచి స్మార్ట్ ఫోన్ ఎంజాయ్ చేస్తూ జైల్లో ఉన్నాడు. ఆయన చక్కగా అంటే ఏ రోజు ఆయనకి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారట చక్కగా. ఐకమత్యంగా ఆయన కేశినేని చిన్ని గారు ఈయన కలిసి కంపెనీలు పెట్టారు, కలిసి వ్యాపారాలు చేస్తున్నారు. మరి దాని మీద ఆయన వర్షన్ ఇవ్వరు. ఆయన్నేమో పార్టీ అడగదు, ప్రభుత్వం ఏమో ఎండ్ ఆఫ్ ది డే ప్రజలకు జవాబు చెప్పాలి. సరే, జగన్మోహన్ రెడ్డి ఆయన ఒక ఆయన ఉన్నాడు కాబట్టి బకెట్ల కొద్ది బురద ఆయన మీద వేస్తే ఆయనే కడుపు